నేను RX100 వచ్చి ఇప్పటికీ 6 years అవుతుంది. నేను సినిమాల్లోకి వచ్చింది, నేను యాక్టర్ అవుదాం అనుకుంది, నాకు అసలు నేను అసలు హీరో అవుదాము అన్న థాట్ స్టార్ట్ అయింది నేను ఒక కైండ్ ఆఫ్ సినిమా చూసి, నేను ఒక కైండ్ ఆఫ్ హీరోస్ని చూసి. నేను చూసిన కైండ్ ఆఫ్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ హీరోసే అనుకుందాం, నేను చూసిన కైండ్ ఆఫ్ హీరోస్కి వాళ్ళు ఏదన్నా నమ్మితే దానికి నిల్చుంటారు, వాళ్ళ వల్ల అయినంత సొసైటీకి హెల్పే చేస్తారు, వాళ్ళకు అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ప్రేమించిన అమ్మాయిని ఏమన్నా అంటే తాట తీస్తారు, చాలా బాగా కనిపిస్తారు, డ్యాన్స్ చేస్తారు, ఫైట్ చేస్తారు. ఇలాంటి సినిమాలు చిన్నప్పుడు నేను చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఇలా అందరి సినిమాలు నేను చిన్నప్పుడు టీవీలో నాది చూసి వాళ్ళలాగా అవ్వాలని, వాళ్ళ సినిమాలో ఎలాంటి విషయాలు అయితే చెప్తారో అలాగా నేను బతకాలని, వాళ్ళ డైలాగ్స్ విని నేను అలాంటి బిహేవియర్తోనే ఉండాలని ఫీల్ అయ్యాను. ఆ ఇంటెన్షన్తోనే నేను ఈ సినిమా హీరో అవుదాము, యాక్టర్ అవుదామని వచ్చాను. అప్పుడు మా పేరెంట్స్ వల్ల, అజయ్ వల్ల RX100 అనే గిఫ్ట్ వచ్చింది, ఒక బ్రేక్ వచ్చింది. కానీ నేను ఏదైతే హీరో అని చెప్తూ వచ్చానో, ఆ హీరో అని అనుకున్నానో, ఆ హీరో నేను అవ్వలేదని నాకు తెలుసు అప్పుడు. సో దాని తర్వాత నేను చేసిన ప్రతి ఫిలిం నేను అనుకుంటున్నా, నేను చూసిన నన్ను నేను చూసుకోవాలనుకుంటున్న హీరో అవ్వడానికి ప్రయత్నించాను. అందుకే తర్వాత ఈ ఇనీషియల్లీ RX100లో ఎమోషన్ ఎంత రీచ్ అయినా, ఆ సినిమాలో ఉన్న మిగతా ఎలిమెంట్స్ ఏవైనా సరే ఇంకెందుకు చెప్పేస్తా, ఆ సినిమాలో ఒక కిస్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి అన్నప్పుడు, లేదు నన్ను చూసిన ఒక పిల్లోడు ఇన్స్పైర్ అవ్వాలి కానీ అది ఓన్లీ యూత్కి మాత్రమే ఉండకూడదు, నేను చిన్నప్పుడు ఎలా చూశానో నన్ను ఒకరు అలా చూడాలన్న ఇంటెన్షన్తో RX100 హీరో అని నన్ను ఎంత అంటున్నా నేను అది గర్వంగా ఫీల్ అయినా, అది ఎప్పుడు నేను RX100 హీరోని నా మనసుకి నేను అడాప్ట్ చేసుకోలేదు దాన్ని. ఓకే వెరీ గుడ్, దీని నుంచి మనం ఏం చేయగలుగుతామని నేను చెప్పి దానికి మార్చుకోవడానికి ట్రై చేశాను. నేను చూసిన హీరోస్ లాగా నేను చేయాలి అని ఆ డైరెక్షన్లో మార్చుకోవడానికి ట్రై చేశాను. అందులో ఆబ్వియస్లీ అనుకున్నట్టు చాలా వరకు వర్క్ అవ్వలేదు. కానీ నేను నమ్ముకున్న, నేను అవుదాం అనుకున్న, నేను చూసిన సినిమానే చేద్దామనే దానికే స్టిక్ అయి ఉన్నాను. ఎందుకంటే నాకు అది తప్పితే వేరేలాగా చేయడం రాదు, అది అవుదామనే వచ్చాను కాబట్టి. నేను ఆ జర్నీలో నాకు ఎవరన్నా ఫ్లాప్స్ ఉన్నాయనన్నా, ఇంకోటి ఉన్నాయనన్నా ఏ రోజు దానికి భయపడలేదు, ఏ రోజు దానికి నేనేదో బాధపడలేదు. బట్ నేను అది చేస్తున్న ప్రాసెస్లో నాకు ఫ్లాప్స్ వచ్చినా ఏమొచ్చినా నన్ను నమ్మిన ఫస్ట్ నా డైరెక్టర్స్ అందరికీ, నేను అనుకుంటున్న కథని నన్ను తీసుకొచ్చిన డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. హిప్పీ తీసిన TN కృష్ణ గారు, గుణ తీసిన అర్జున్ జంధ్యాల గారు, 90 ml తీసిన శేఖర్ రెడ్డి గారు, చావు కబూర్ చల్లగా తీసిన కౌశిక్, రాజా విక్రమార్క తీసిన శ్రీ, అండ్ రీసెంట్గా హిట్ ఇచ్చిన క్లాక్స్ అందరికీ. ఎందుకంటే ఈ జర్నీ చుట్టూ అందరూ ఏం చెప్తున్నా, ఏం చేయాలని చెప్తున్నా నేను స్టిక్ అయి ఉన్నందుకు మీరు నాకు సపోర్ట్ చేశారు. అలాగే నా సక్సెస్ని పట్టించుకోకుండా నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్. బికాజ్ మీరు ఆ రే ఆఫ్ హోప్ నాకు చూపియబట్టే నేను అదే పాత్కి స్టిక్ అయి ఉండగలిగాను. ఏ రోజు ఎలా కనిపిస్తున్నానో అనే చూశాను కానీ ఎంత కనిపిస్తున్నానో అని చూడలేదు. ఈ ప్రాసెస్లో అలా మనం అనుకుంటున్న స్టేజ్కి వెళ్ళగలుగుతామా లేదా, సక్సెస్లు మనం అనుకున్నట్టు రావట్లేదు అన్న సిచ్యువేషన్లో నేను ఒక దగ్గర అలా నిల్చొని ఉన్నప్పుడు, ముందు పాత్ పెద్దగా ఉంది ఎటెల్లాలో తెలియదు అన్నప్పుడు
నేను నమ్ముకున్న నా టైప్ ఆఫ్ సినిమానే నా దగ్గరికి ప్రశాంత్ని పంపించింది. నన్ను చేయి పట్టుకొని ఒక అడుగు ముందుకే ఇస్తున్నాడు. అండ్ ప్రశాంత్ ఈ సినిమాకి అంత చేశాడు, ఇంత చేశాడు, ఇవన్నీ అయితే నేను చెప్పలేను. ఎందుకంటే ప్రశాంత్ వర్క్ గురించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేంత వర్క్ నాకు లేదు కాబట్టి.